శత్రు దేశం కాబట్టి ఏదైతుందో వీళ్ళు పాకిస్తాన్పై మన విమర్శల వర్షం కురిపిస్తే మన లోపల ఒక జాతీయ భావన ఉప్పొంగుద్ది, మన ఒక జాతీయ భావన ఉప్పొంగుద్ది అని చెప్పి అంటున్నా. కానీ గమనించాల్సింది, ఆ పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవరు, ఆ పాకిస్తాన్ మెడల్ వంచింది ఎవరు అని చెప్పి అంటున్నాను. ఆ పాకిస్తాన్ మెడల్ వంచిన చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు అని చెప్పి అంటున్నాను. ఏనాడైనా మన దాయాది దేశం, ఏనాడైనా మన దాయాది దేశం ఏదైతుందో దాన్ని బలహీనపరచాలి. మన దాయాది దేశం మన వైపు కన్నెత్తి చూడకుంటే ఏదైతుందో దాన్ని బలహీనపరిచే విధంగా ఇలా పాకిస్తాన్ ముక్కలు చేసి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీది అని చెప్పంటారు. అటువంటి జాతీయ భావాలు కలిగి ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి కాదు అని చెప్పంటున్నాను. నేను ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది దయచేసి గమనించాలని చెప్పంటున్నా. ఒక ఉద్యమ పార్టీగా ఆరంభింపబడ్డ బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఉద్యమ చరిత్రని పేర్కొంటేనే ఇవాళ 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుందని చెప్పంటున్నాను. 10 సంవత్సరాల కాలంలో కనుమరుగైపోతుందని చెప్పంటున్నా. ఆశ్చర్యం ఎందుకు? కేవలం కేసీఆర్ యొక్క స్వార్థపూర్త రాజకీయాలని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ త్యాగాల చరిత్రతో నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. త్యాగాల చరిత్రతో నిలబడ్డటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటారు. మేము కేవలం మా త్యాగాలను చూసి ఓటు ఇవ్వమని చెప్పి అడగబోవటం లేదు అని చెప్పి అంటున్నాం. మా పనితనం కూడా చూడండి అని చెప్పడం, మా పనితనం కూడా చూడండి అని చెప్పి అంటున్నాం. మా పనితనం కూడా చూడండి అని చెప్పి అంటున్నాం. ఇటు రైతాంగానికి సంబంధించిన సమస్యల పట్లే కానివ్వండి, గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, ఆడబిడ్డల సంక్షేమమే కానివ్వండి, ఇవాళ అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం క్రైస్తవ సోదరులు కానివ్వండి కాక ఒక లౌకిక వాదాన్ని కట్టుబడినటువంటి ఒక రాజకీయ పార్టీకి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ యావత్ భారత ప్రజల విశ్వాసాన్ని పొందబోయే విధంగా ఏదైతుందో ఇవాళ మా కార్యక్రమం రూపొందించమని చెప్పండి. రేపు రాబోయేటువంటి ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యానికే ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పంటాం. ఇలా భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక పరీక్ష లాంటిదని చెప్పంటాను. ఈ భారత ప్రజాస్వామ్యం ఏదైతుందో మనుగడ కొనసాగబడాలని చెప్పంటే వీళ్ళు జాతీయ స్థాయిలో ఇండియా కూటమి అధికారం రావాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉన్నది. భారత ప్రజాస్వామ్య మనుగడకే ఇది ప్రశ్నార్థకం అంటూ నేను మనం గమనిస్తున్న మన పత్రికలో చెప్పండి. ఒక ఎంపీ మాట్లాడతాడు, మాకు 400 సీట్లు వస్తే ఏదైతుందో మేము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పట్టాడే. ఒక పార్లమెంట్ సభ్యుడు ఏదైతుందో నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా అని చెప్పంటే మరి ఆ రాజకీయ పార్టీ అధినేత ఏదైతుందో దాన్ని ఖండించద్దే. నువ్వు ఎందుకు ఖండిస్తలేవని చెప్పంటున్నా. నేను ఇవాళ వాస్తవం చెప్పంటున్నా. ఈ ఎన్నిక ఎందుకు ప్రజాస్వామ్యం మనుగడ అదే ఇవి మనం ఇది నేను ప్రశ్నార్థం కాబోతుందని చెప్పంటే తప్పిపోయి గట్టగా మళ్ళీ బీజేపీ అధికారానికి వస్తే ఇవాళ ఏదైతే దళితులు, బలహీన వర్గాలకు అండగా నిలిచేటువంటి భారత రాజ్యాంగానికే ఇవాళ మార్పు అనేది ఏదైతుందో ఇవాళ మన అభివృద్ధి సంక్షేమాలకు ఇవాళ మనకు ఏదైతుందో మరి ఎదురు దెబ్బ తగలబోతుంది. ఇవాళ రిజర్వేషన్లపై ఏదైతుందో ఇవాళ రాజకీయ ఆలోచన ఏది కొనసాగుతుందని చెప్పంటున్నాను. ఇవాళ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా దళితులు, బలహీన వర్గాలకు అండగా నిలబడగలిగే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కులను అమలు చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆ బాటలో నడిచింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన బాటలో కాంగ్రెస్ పార్టీ నడిచిందని చెప్పండి. అదే ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఆ భారత రాజ్యాంగాన్నే ఇవాళ ఏదైతుందో మరి కనుమరుగు చేసే విధంగా, దాన్ని మార్పిడి చేయబడే విధంగా, వారి ఆలోచన విధంగా, కుట్ర విధంగా కొనసాగుతూ గమనించాలని చెప్పండి. ఇవాళ మిత్రుడు వివేక్ గారు ఏదైతుందో వారు ఇంతకాలం వారు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మిత్రుడు వంశీ ఏదైతుందో విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ అని చెప్పంటాడు. వీళ్ళ యువకుల పాత్రను గుర్తించి ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్రను గుర్తించి అని చెప్పంటాను.